బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదా స్నాక్స్‌లోకైనా సగ్గుబియ్యం వడలు ఇలా ఒకసారి ట్రై చేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. 2 కప్పులు సగ్గుబియ్యాన్ని తీసుకొని 2, 3 సార్లు నీళ్ళతోటి కడిగి, ఎన్ని కప్పులు సగ్గుబియ్యం తీసుకుంటామో అన్ని కప్పులు వాటర్ కూడా పోసుకొని 4 గంటల పాటు నాననిద్దాం. ఈ వడల్లోకి గ్రీన్ చట్నీ అయితే బావుంటుందండి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్‌లోకి పావు కప్పు వేయించిన పల్లీలు, ఒక గుప్పెడు పుదీనాకు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్‌కి సరిపడిన సాల్ట్, ఒక అరచెక్క నిమ్మరసం, టీ స్పూన్ పంచదార, తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మనం పోసిన వాటర్ పీల్చుకొని బాగా సగ్గుబియ్యం నానినియి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టిన పల్లీలని మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే 2 ఆలుగడ్డలను కూడా ఉడికించి పైన పొట్టు తీసేసుకొని తురుముకొని వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్‌కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చేతిని నీళ్ళ తడి చేసుకొని మీడియం సైజులో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి వేడి ఆయిల్‌లో ఈ వడలన్నిటిని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 వైపులా కూడా గరిటెతోటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి.